ప్రతి సంవత్సరం లాగానే శాసనసభ ఆవరణలో బంగారు మైసమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని గౌరవ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, గౌరవ శాసనసభ్యులు ఠాగూర్ గారు, అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ నేతృత్వంలో బ్రహ్మాండంగా బోనాల కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మేమందరూ కూడా బంగారు తల్లిని కోరేది, మైసమ్మ తల్లిని కోరేది ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలని, అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పండుతూ ఉన్నాయి, ఇంకా పండే విధంగా ఆశీర్వదించమని అమ్మగారిని తల్లిగారిని కోరాం. అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. శివగనాథులందరి శరణార్థి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసాల బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడ పోయినా ధూమ్ధామ్గా బోనాల జాతర జరుగుతుంది. అది లష్కర్ కానీ, రేపు రాబోయే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కానీ, అలాగే గోల్కొండ జగదాంబ మాతకి తొలత బోనం తీయడం అక్కడికి వెళ్ళి ప్రారంభమైతే ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా ఇప్పుడు ఆషాఢ మాసం మొత్తము, అలాగే శ్రావణ మాసం మొత్తం కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. నిన్న మొన్న గవర్నర్ దగ్గర కూడా గవర్నర్ హోమ్ నుంచి కూడా బోనం తీయడం జరిగింది. గవర్నర్ దగ్గర ఇద్దరు గవర్నర్ల దగ్గర బోనం చేయడం జరిగింది. అలాగే సెక్రటరియట్లో 5 సంవత్సరాల నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అసెంబ్లీలో 8 సంవత్సరాల నుంచి బంగారు మైసమ్మ తల్లి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్తే తెలియజేస్తూ, ఈ బోనం చేయడానికి ఉద్దేశం, ఎక్కడ కూడా బోనం ఎత్తుకోవడానికి ఉద్దేశం ఏంటంటే రైతులు బాగుండాలి, సకాలంలో వర్షాలు కురవాలి. ఆ యొక్క వర్షాలు కూడా రావట్లేదు కాబట్టి అమ్మవారిని మనసుతోని వేడుకుంటున్నాం. బోనం పెట్టి, అమ్మ నీ ముందు అన్నం పెడుతున్నాము, ఏ అన్నం అయితే పెడుతున్నామో ఆ రైతులు, పండించినటువంటి రైతులు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటలేరమ్మా, బాధపడుతురమ్మా. సకాలంలో వర్షాలు లేక ఎర్రటి ఎండలు ఉండి, నిన్నగాక మన సికింద్రాబాద్లో కూడా బోనం ఎత్తుకున్నప్పుడు కాళ్ళు మంటలో తలగబడిపోయినాయేమన్నంత ఎండ. ఎందుకు తల్లి నీకు ఈ కోపం? ఆ కోపాన్ని మా యొక్క మనుషులు చేసే తప్పులను ఒప్పులను క్షమించి నీవు సకాలంలో వర్షాలు కురిపించి రైతు బిడ్డలందరూ మంచిగా ఉండి, ఎందుకంటే నీకు భోజనం పెట్టాలన్నా, నీకు బోనం పెట్టాలన్నా, మేము ఆ యొక్క భోజనాన్ని పెట్టుకొని ఆడాలన్నా, అందరూ కూడా బతకాలన్నా, మరి రైతులు పండించేటువంటి ముద్దు బిడ్డలు బాగుండాలి కాబట్టి మరి సకాలంలో వర్షాలు రావాలని, అలాగే అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఉండాలి, ఈ సకలం లోకం కూడా బాగుండాలని, సర్వేజన సుఖినో భవంతుగా దా యొక్క ఉద్దేశంలోని బోనం చేసేది. మేము గత 365 సంవత్సరాలు ఒక్క పూట మీరు అందరూ భోజనం పెడతారు, అమ్మవారికి బోనం పెడతారు. మేము 365 రోజులు బోనం ఎత్తుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ కూడా, మమ్మల్ని లక్షల కోట్ల మందికి చూపిస్తున్న మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే, ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.